నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వెంకటేశ్వరమ్మ, రావులమ్మ, కోటేశ్వరమ్మ. కోటేశ్వరమ్మ. అయిన తర్వాత వెంకటేశ్వరమ్మ, రాధమ్మ, దుర్గా. సీత, రేణుకమ్మ. ముత్యాలమ్మ, కుమారి, నాగమణి, దేవి. ఇటు పెట్టండి, ఇటువైపు. నమస్కారాలు. మరి మంగళ వెంకటేశ్వరరావు గారు అంటే మరి ఆయనకి తెలియని వారు ఎవరు లేరు. మరి ఆయన అనేక పదవులు చేసి ఈ దివిషంగా మార్చింది ఎవరంటే మండల వెంకటేశ్వరరావు గారు. అంతేగానే దివిషమ ముద్దు పెట్టారని ఒక మంచి పేరు వచ్చింది. దివిషమ గాంధీ, ఈ రెండు పేర్లు వచ్చినాయి అంటే ఆయన మంచితనం, ఆయన పేదలకు చేసిన సేవలు మనుషులు గుర్తించి మరి ఆయన ఇవాళ చనిపోయినా మన మధ్య ఉన్నట్టుగానే పేదలకి మరి అనేక కార్యక్రమాలు ఇవాళ జయంతి రోజున కానీ వర్ధంతి రోజున కానీ ప్రతి సంవత్సరం కూడా ఆయన తలుసుకుంటూ మనందరం కూడా ఎవరైతే ఆయన అవిధ సంబంధాల అనుబంధంతో ఉన్నారో, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన ఎంత ఆ పేదవాళ్ళందరికీ కూడా ఇవాళ మంచి రోజు వచ్చి మంచిగా మరి అందరూ ఉంటున్నారంటే ఆయన పెట్టిన భిక్షే. ఇవాళ మనకి కాలేజీ కానీ బస్ స్టాండింగ్ కానీ ఆయన పులిగట్ల పెన్నోడు వారధ కానీ కరగట్టు కానీ మరి అనేక కార్యక్రమాలు ఇవాళ విద్యుత్ కూడా నార్ల తాతారావు గారు 1967లో ఆయన ఎంపీగా ఉండగా మన జీవితాలకి కృష్ణా జిల్లాకి విద్యుత్ తీసుకొచ్చి ఓపెనింగ్ చేసింది ఎవరంటే మండల వెంకటేశ్వరరావు గారు. ఇవాళ విద్యుత్ దీపాలు. నమస్కారం అండి. ఈరోజు 8వ సందర్భంగా పక్క పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రాజీవ్ గారు ధన్యవాదాలు. సంవత్సరం వారు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎప్పుడు. అలాగే సరిదింపు కూడా జనవరిలో చేద్దామని నిశ్చయించుకున్నాము. ఆ కార్యక్రమం కూడా కవర్ చేస్తాము. అలాగే పేదవారిని సంవత్సరం వారిని అన్ని రకాల ఆదుకున్నాము తెలియజేస్తూ మండల వెంకటేశ్వరరావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కోడూరు జనసేన కోడూరు మండలం జనసేన పార్టీ తరఫున పేదవారికి బట్టల పంపిణీ కానీ దుప్పట్లు కానీ పంపిణీ చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఇక్కడ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఉదయం కూడా ఇక్కడ
ఉదయం చంద్రరావు గారు పశు వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, అనేక గ్రామాల్లో పేదవారికి బట్టలు పెట్టడం కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, పశు వైద్య శిబిరాలు కానీ, రేపు వచ్చేసరికి అవనగడ్డలో వైద్య శిబిరం, ఆరోగ్య వైద్య శిబిరం పరమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వారిని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ విధంగా అనేక కార్యక్రమాలను మనం ఈ వర్ధంతి సందర్భంగా చేసుకుంటాం. మీ అందరికీ కూడా తెలుసు, మండలి వెంకట కృష్ణారావు గారు పేదవారికి సాయం చేయటం, ఏ విధంగా సాయం చేశారు అవన్నీ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. అందరూ కూడా పెద్దలే కనిపిస్తున్నారు ఇక్కడ. ఉప్పెన్ వచ్చిన సమయంలో 1977 సంవత్సరంలో ఉప్పెన్ వచ్చినప్పుడు కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి రోడ్డును కానీ, ఏదైనా ప్రభుత్వ భవనాలు కానీ, స్కూల్స్ రావటంలో కానీ, విద్యుత్ కనెక్షన్లు రావటంలో కానీ అన్నింటిలో కూడా మన నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించి మనకి ఇవన్నీ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మండల వెంకటకృష్ణారావు గారు. అటువంటి వ్యక్తిని గుర్తు చేసుకుంటూ ఈరోజు వారి 28వ వర్ధంతి, అదేవిధంగా శత జయంతి సంవత్సరం అంటే 100 సంవత్సరాలు ఆయన జన్మించి 100 సంవత్సరాలు. ఈ సంవత్సరం మన ఆగస్టు 4వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం ఆగస్టు 4 వరకు ఈ సంవత్సరం పొడవునా కార్యక్రమాలు చేస్తాం. పేదవారికి ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఈరోజు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో వాటిని వాళ్ళ జనసేన కుటుంబం ఇక్కడ చేయటం చాలా సంతోషంగా ఉంది. అందుకు మరొకసారి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన మండల వెంకటకృష్ణారావు గారు 28 వర్ధంతి సందర్భంగా మన పేదలకి బట్టల పరిస్థితి ఉంది. అందుకు ముఖ్య అతిథిగా రాజబాబు గారు వచ్చారు. ఆయన పేరు మీద ఈ బట్టల పెట్టారు. రాజబాబు గారు మాట్లాడారు. కోడూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు కోరదాని కర్ణకుమార్ స్టేజ్ మీద రావాల్సింది. బడే భావనారాయణ గారు సాగంపాలెం ఏడీసీసీ డైరెక్టర్ గారిని సాగంపాలెం ఎంపీటీసీ గారిని స్టేజ్ మీద రావాల్సింది. ఎక్స్డీసీ గారైన సూర్యనారాయణ గారిని, వైస్ డీసీ గారైన కాగితరామారావు, డైరెక్టర్ మంగళగిరి శ్రీనివాసరావు గారిని, మార్కెటింగ్ డైరెక్టర్ గారిని వెంకటపల్లం రామారావు గారిని కూడా స్టేజ్ మీద రావాల్సింది. అందరూ పొద్దున వెటర్నరీ క్యాంప్ పశువుల చికిత్సా శిబిరం ఒకటి ఏర్పాటు చేశారు. ఈరోజు నిరుపేదలైన వారికి దుప్పట్లను, చీరలను ప్రదానం చేద్దామని, అది రాజాబాబు గారి చేతుల మీదుగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చేసిన పెద్దలందరికీ మరియు స్టేజీ ముందుగా మండలి వారి అభిమానులకు, ఈ గ్రామ పౌరులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మండల ప్రెసిడెంట్ గారు